ఏషియా కప్ 2025లో టీమిండియా బంగ్లాదేశ్ తో తమ సెకండ్ మ్యాచ్ అయితే టీమిండియా ప్లేయింగ్ 11 లో బుమ్రాకి ఈ మ్యాచ్ రెస్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం ఏషియా కప్ అయిపోయిన తర్వాత వెంటనే మనకు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఉంది. అయితే బుమ్రాకి ఒక్క మ్యాచ్ రెస్ట్ ఇచ్చి శ్రీలంక అలాగే ఏషియా కప్ ఫైనల్లో ఆడితే సరిపోతుంది. అయితే బంగ్లాదేశ్ మాత్రం మంచి కాన్ఫిడెన్స్ తో ఈ మ్యాచ్ లో అడుగు పెడుతుంది. ఎందుకంటే శ్రీలంక పైన గ్రూప్ 3 మ్యాచ్ ఓడిపోయినా కూడా సూపర్ 4 లో మాత్రం గెలిచారు. ఆ కాన్ఫిడెన్స్ తో ఈ మ్యాచ్ లో అడుగు పెడుతున్నారు. అటు ఇండియా చూసుకుంటే పాకిస్తాన్ పై ఒక కన్విన్సింగ్ విక్టరీ సాధించిన తర్వాత అటు ఇండియా కూడా మంచి కాన్ఫిడెన్స్ తో ఈ మ్యాచ్ లో అడుగు పెడుతుంది. అయితే ఏషియా కప్ లో టీమిండియాకు మంచి టఫ్ ఫైట్ ఇచ్చే టీం ఏదంటే అది శ్రీలంక అనుకున్నాం. కానీ శ్రీలంకని బంగ్లాదేశ్ ఓడించిన తర్వాత బంగ్లాదేశ్ కూడా మంచి టీం గానే మారింది. మనం చెప్పలేం T20లో ఏ టీం గెలిచేది. అయితే ఇండియా అలాగే బంగ్లాదేశ్ స్టాట్స్ చూసుకుంటే మొత్తం 17 మ్యాచ్లు జరిగితే ఇండియా 16 గెలిస్తే అటు బంగ్లాదేశ్ ఒకటే గెలిచింది. అయితే ఇది వన్ సైడ్ కాంటెస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ బంగ్లాదేశ్ శ్రీలంక పైన గెలిచిన తర్వాత టీమిండియాకు మంచి టఫ్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే రిజల్ట్ ప్లేయింగ్ 11 చూసుకుంటే టీమిండియాకు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివన్ డుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ అండ్ వరుణ్ చక్రవర్తి. అయితే బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే సాయిఫ్ హసన్, లిటన్ దాస్, ఇదాయ్ హుసేన్, జాకిర్ అలీ, మెహదీ హసన్, అహ్మద్, తస్కిన్ అహ్మద్, షరీఫుల్ ఇస్లాం, ముస్తఫిజుర్ రెహమాన్. అయితే మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ అలాగే ఇండియా తలో ఒక మ్యాచ్ గెలిచారు. ఏ టీం ఇంకో మ్యాచ్ గెలిస్తే వాళ్ళు 4 పాయింట్లతో ఫైనల్కి వెళ్తారు. అయితే రెండు టీంల కీ ప్లేయర్ చూసుకుంటే ఇటు ఇండియాకు అభిషేక్ శర్మ అలాగే శుభ్మన్ గిల్. అయితే పోయిన మ్యాచ్ లో పాకిస్తాన్ తో అభిషేక్ శర్మ అలాగే శుభ్మన్ గిల్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 105 రన్స్ సాధించారు. అయితే ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా వాళ్ళ నుంచి మంచి స్టార్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అటు బంగ్లాదేశ్ చూసుకుంటే సాయిఫ్ హసన్ అలాగే ఇదాయ్. ఎందుకంటే వాళ్ళు పోయిన మ్యాచ్ గెలిచిందంటే వీళ్ళిద్దరు కారణంగా. అయితే ఈ మ్యాచ్ లో కీ బ్యాటిల్ చూసుకుంటే అభిషేక్ శర్మ అలాగే ముస్తఫిజుర్ రెహమాన్. అయితే అభిషేక్ శర్మ పాకిస్తాన్ తో షైన్ ఆఫ్రిదీని ఎదుర్కొన్నాడు. అయితే ముస్తఫిజుర్ రెహమాన్ ని ఎలా ఎదుర్కొంటాడని చూడాలి.